మున్సిపల్ ఎన్నికలు ముగిసేలోపు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును అరెస్టు చేసే దమ్ముందా అని బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మాట్లాడిన సీఎం గులాబీ నేతల నుంచి ప్రొటెక్షన్ మనీ తీసుకున్నందుకే అరెస్టు కాకుండా కాపాడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరొక్కటై కాంగ్రెస్ను దెబ్బతీయాలని చూస్తున్నారన్న రేవంత్ రెడ్డి వారి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గోదావరి పుష్కరాలలోపు బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రజాపాలన ప్రగతి బాట పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్లో బహిరంగ సభ నిర్వహించిన సీఎం రేవంత్ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 10 ఏళ్లలో ప్రజలు పన్నుల రూపంలో 20 లక్షల కోట్లు ప్రభుత్వానికి కట్టారన్న రేవంత్ కనీసం ఏడాదికి 2 లక్షల ఇళ్లైనా కట్టించారా అని బీఆర్ఎస్ను ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని 2014లో మోదీ హామీ ఇచ్చారన్న సీఎం 3 సార్లు ప్రధాని అయినా ఇవ్వలేదని మండిపడ్డారు. మెట్రో విస్తరణ, మూసీ పునరుద్ధరణ వంటి ఏ ప్రాజెక్టు ఇవ్వని బీజేపీ నేతలు ఏ మొహం పెట్టుకుని ఓట్లడుగుతారని ధ్వజమెత్తారు. దేశంలోని బీజేపీ నేతలంతా ప్రచారానికి వచ్చినా ఒక్కటీ గెలవలేరని సీఎం వ్యాఖ్యానించారు. నిన్నొకాయన ఢిల్లీ నుంచి వచ్చిండు. లావు మనగాడు లడాయికి పోతేనంట వెనకాల 3 నూకుడు మనగాళ్ళు వచ్చిరట. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు నిన్న పాలమూరుకు వచ్చిండు. ఆయన వెనకాల కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ గారు ఆయన వెనకాల పోయారు. మరి నేను అడుగుతున్నా, ఈరోజు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, డీకే అరుణమ్మ గారిని మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చింది కదా, మాకేం అభ్యంతరం లేదు. మోడీ గారిని, అమిత్ షా గారిని, మీ నాయకులు ఎంతమంది ఉన్నారో ఢిల్లీ మొత్తం, దేశం మొత్తం ఉన్నోళ్ళ అందరినీ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో ప్రచారానికి తీసుకురండి. ఒక్క మున్సిపాలిటీ అయినా మీరు గెలుస్తారేమో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా ఏందో ఇవాళ బీజేపీ వాళ్ళకు చూపిస్తారు. కాళేశ్వరం కేసులో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు చేసే దమ్ముందా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ తీర్మానం చేసి పంపినప్పటికీ కాళేశ్వరం కేసులో చర్యలు ఎందుకు తీసుకోవట్లేదో చెప్పాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ను ప్రశ్నించారు. గులాబీ నేతల నుంచి ప్రొటెక్షన్ మనీ తీసుకున్నందుకే కాపాడుతున్నారని ఆరోపించారు. 1000 కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం, 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయి కూలిపోతే ఇవాళ సిబిఐ విచారణ కోసం కేంద్ర ప్రభుత్వానికి శాసనసభ సాక్షిగా నిండు సభలో తీర్మానం చేసి సిబిఐ కేసులు పెట్టి కేసీఆర్ ను, హరీష్ ను బొక్కలు తొయ్యండి అని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేస్తే 6 నెలలైంది. అతి లేదు, గతి లేదు, సిబిఐ విచారణ లేదు. విచారణ చేసి బొక్కలేమని మీకే కదా మేము అధికారం ఇచ్చింది. మీరు ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టలేదు? దీని వెనకాల ఉన్న మర్మమేంది, మాయేంది అని చెప్పి నేను ఇవాళ బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. ఫార్ములా ఈ రేస్ పేరు మీద కోట్ల రూపాయలు కొల్లగొట్టి కేటీఆర్ గారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వమని, ఐఏఎస్ ఆఫీసర్ల మీద అనుమతి ఇవ్వమని కేంద్రానికి లేఖ రాస్తే 6 నెలల నుంచి ఢిల్లీలోనే ఆ లేఖ మూలుగుతుంది. ఒక పక్కన కాళేశ్వరంలో కేసీఆర్, హరీష్ ను, ఫార్ములా ఈ రేసు కార్ల కుంభకోణంలో కార్ పార్టీ కేటీఆర్ ను కాపాడుతున్నది బీజేపీ వాళ్ళు కాదా? ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ బంధం రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఉంటది. బీఆర్ఎస్, బీజేపీ ఒకరికొకరు సహకరించుకొని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని గూడుపుటాన్ని చేస్తున్న మాట వాస్తవం కాదా? ఇలా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ఓట్ల లోపల కాళేశ్వరం కుంభకోణం మీద హరీష్ ను, కేసీఆర్ ను సిబిఐలో అరెస్టు చేయాలి. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ ను అరెస్టు చేసిన తర్వాతనే బీజేపీలు తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడగాలి. ఈ రోజు అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ వాళ్ళని మీరు కాపాడుకుంటూ మీరు ప్రొటెక్షన్ మనీ తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర. ఇవాళ మీరు కాపాడడానికి వాళ్ళ దగ్గర మీరు మామూలు వసూలు చేసుకుంటున్నారు తప్ప మీరు వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవయవదానం చేసి బీజేపీకి 8 సీట్లు గెలిపించిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. లోక్సభలో 0 సీట్లు సాధించిన బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. ఇవాళ సూటిగా నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ బీజేపీ బంధం ఫెవికాల్ బంధం కాదా? వీణా వాణి బంధం కాదా? మీ శరీరాలు వేరైనా మీ తలలు ఒక్కటే కాదా? మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చచ్చి అవయవదానం చేసింది. మరి ఇవాళ 8 పార్లమెంట్ సీట్లలో డిపాజిట్ పోయిన బీఆర్ఎస్ వాళ్ళు మేమే గెలుస్తామని రంకెలేస్తారు. డిపాజిట్లు రాని బీఆర్ఎస్ సన్నాసులు రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తారని నేను అడుగుతున్నా. 2 ఏళ్లలో 70,000 ఉద్యోగాలు ఇచ్చామన్న సీఎం
రైతు భరోసా, రుణమాఫీ చేసినట్లు వివరించారు. తాలు, మట్టి పేరుతో ధాన్యం కొనుగోళ్లలో రైతుల్ని దోచుకున్న మిల్లర్ల నుంచి బీఆర్ఎస్ నేతలు కమిషన్లు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో దోపిడీకి పాల్పడకుండా మిల్లర్లకు కఠిన హెచ్చరికలు చేసినట్లు వివరించారు. ఉచిత బస్సు ప్రయాణంతో పాటు వ్యాపారం చేసి కోటీశ్వరులయ్యేలా ఆడబిడ్డలకు 27,000 కోట్లిచ్చినట్లు వెల్లడించారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి నిధులిస్తానని గత సీఎం మాట తప్పారన్న రేవంత్, ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 2027లో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. ఈ గోదావరి పుష్కరాల కోసం ఆదిలాబాదు బాసర నుంచి ఖమ్మం జిల్లా భద్రాచలం వరకు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో, ఎన్ని గుడులు ఉన్నాయో, చిన్న కాళేశ్వరం నుంచి మొదలు పెడితే మంతంలో ఉండే టెంపుల్స్ నుంచి ప్రతి మందిరానికి పూర్తి స్థాయిలో ప్రణాళిక చేసి వీటికి అవసరమైతే 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చైనా ఈ మందిరాలన్నిటిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. చంద్రశేఖరరావు లాగా మాటిచ్చి మోసం చేసుడు, జీవోలు ఇచ్చి రూపాయి ఇదల్చకపోవడం లాంటి పనులు చెయ్యను. అన్నిటికీ అంచనాలను చేపిస్తా. ఈ మందిరాలను పర్యాటక కేంద్రాలుగా, పుణ్యక్షేత్రాలుగా అభివృద్ధి చేస్తాం. అటవీ ప్రాంతంలో ఉన్న ఎకో టూరిజంని కూడా అభివృద్ధి చేస్తాం. అంతకుముందు మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతుంటే ఇష్టారీతన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దీర్ఘకాలంగా తెలంగాణను పట్టిపీడిస్తున్న సమస్యలకు సీఎం రేవంత్ రెడ్డి పరిష్కారం చూపారని మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేయడమే లక్ష్యంగా సీఎం సాగుతున్నారని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.